వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్య చంద్ర హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉషాశ్రీ, ఏపీఓ దాసరి కొండాజీ, వీఆర్పీ నూకరాజు, జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ, నల్లబెల్లి దేవుడు నాయుడు, పంచాయతీ సెక్రటరీ లోవరాజు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ ఉపాధి హామీ శాఖ మంత్రి వర్యులుగా కూడా పంచాయతీరాజు, ఉపాధి హామీ, అటవీ శాఖ 3వ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలో వేసుకునే విధంగా రైతుకు ఉపాధి హామీ ద్వారా అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విజయనగరంలోని చెన్నై షాపింగ్ మాల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ శాసన సభ్యులు ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదే ఆవరణలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశాన్ని నిర్వహించి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. వైకాపా నాయకులు మొట్టమొదటిసారిగా ప్రజల్లోకైతే ఇంకా రాలేదు, కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. వారి హయాంలో పరిపాలన బాలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. అదంతా వాళ్ళు గుర్తించకుండా ప్రభుత్వం మీద, ప్రభుత్వం పెద్దల మీద మట్టి వేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇది సబబు కాదు. మొన్నటి వరకు జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల్లోకి రావడం ప్రారంభించారు. అక్కడంతా కూడా అబద్ధాలు మాట్లాడడం చేస్తున్నారు. బొత్స గారు మొన్న ఏమంటారండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నెరవేర్చలేదని అంటారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, ఎన్నికల హామీలు అనేవి అందరం కూడా మేము నెరవేర్చాలనే ముందుకెళ్తున్నాం. ఈ రోజున రాష్ట్రాన్ని మీరు అతలాకుతలం చేసేసిన చంద్రబాబు నాయుడు గారు అతను మేధస్సుని, పనితనాన్ని ఉపయోగించి సంక్షేమ అభివృద్ధి రెండూ చేస్తున్నారు. విజయనగరం జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం తెనుగపూడి గ్రామంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సభ్యులు బూడి ముత్యాల నాయుడు విచ్చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
దేవరాపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు చింతల బుల్లి లక్ష్మి, దేవరాపల్లి మండల జడ్పీటీసీ కర్రి సత్యం, మండల పరిషత్ ఉపాధ్యక్షులు గంగా భవానీ, పంచాడ సింహాచలం నాయుడు తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నేతలు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఇటు అమ్మాయి చూడండి సార్. अमर रहे अमर रहे हैप्पी बर्थडे వైఎస్ఆర్ హ్యాపీ బర్త్డే. నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళలు నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అయితే మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి పర్సంటేజ్ల ప్రసన్న, నీకు ఇది కరెక్ట్ అయినటువంటి మాట. గతంలో రాబోయే రోజుల్లో మొక్కు పొంది పదవులు తెచ్చుకోవాలని చెప్పి డ్రామాలు వేస్తున్నాం. ఈ యొక్క వైసీపీ పార్టీ ఆ యొక్క నాయకుల యొక్క డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయి మిమ్మల్ని 11కి పరిమితం చేసి పడేసినా కూడా ఇంకా మీ బుద్ధులు మారలా, మీ యొక్క మైండ్ సెట్ మారలా. మేము ఒకటే చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మరొకసారి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడితే. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక రాజకీయం అంటే ఒకప్పట్లో ఒక గౌరవం ఉంది. ఇతను ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు ఆ గౌరవ మర్యాదని, ఆ కుటుంబ పరువుని ఈ రోజు ఈదులో పెడుతున్నాడు. ఎందుకంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం. ఈ రోజు కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం గారు వెనకాల మహిళలందరూ ఎంత దూరమైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో మహిళని గౌరవిస్తేనే ఎలాంటి అభివృద్ధి అయినా బాగుంటది అని చెప్పనని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. దీనికి తీవ్రంగా మేము మహిళలందరం కూడా ఈరోజు భారీగా నిరసన తెలియపరచడం జరిగింది. భారీగా నిరసన తెలియపరచడమే కాకుండా అతను అరెస్ట్ చేసి మరొకసారి ఇంకొక మహిళను అసభ్యకరంగా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ లో వచ్చి కేసు కూడా ఫైల్ చేయమని చెప్పేసి మేము అర్జీ రూపొందించి వివాద రహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని సృష్టించాలని చెప్పి నిరంతరం తాపత్రయపడతా ఉంటారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా దానం చేయాలని చెప్పినటువంటి చూస్తూ ఉంటారు. ఎక్కడ వికలాంగులు కనపడి ఈ రోజు సైకిల్ మీద చూస్తున్నా కానీ సిగ్గు తెచ్చుకోండి ఒక్కసారి. అతను పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా చూడండి, అక్కడికి వెళ్ళి విపిఆర్ దంపతులు ఇచ్చినటువంటి సైకిళ్లలో మాత్రమే తిరుగుతా ఉన్నారు వికలాంగులు ఎవరైనా కానీ. ఏ గుడికి కావాలన్నా కానీ దానం చేసేటువంటి పరిస్థితుల్లో. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం పట్టణంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షులు సిడకం వెంకటేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దలే కిషోర్, బదిరెడ్డి వెంకటరమణమ్మ, వాగు బలరాం, జువ్విన వీర్రాజు, సఖిరెడ్డి, బుజ్జి, గొంతిరెడ్డి సతీష్, ఈపీ రాము, దత్తి రాజా, శేఖర్, పలువురు మహిళలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగే మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్. ఆయన 1949 సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు. ఆయన 6వ సంతానం. వాళ్ళకి 6వ సంతానంగా పుట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా
ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడికి కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితుల్లో ఆయన నాన్నగారు రాజారెడ్డి గారికి ఆయన ఇంత ప్రేమ మక్కువ మోజుకు ఎక్కువ వెళ్ళింది. సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏం చదువుకోవాలనుకుంటే అది చదివించాలనే ఉద్దేశం మీద బాబు నువ్వు ఏం చదువుతావని చెప్పింటే నేను డాక్టర్ చదువుతాను నాన్నగారు అని డాక్టర్ చదివించండి అని చెప్తుంటే ఆయన పక్కన కడప జిల్లాలో పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో చదివించారు. ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించారు. బళ్ళారిలో ఎంబీబీఎస్ పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒకటే ఆలోచన వచ్చింది, రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి, రాజకీయ సేవా దృక్పథం కావాలి అనే భావంతో ఆయన ఉచిత సేవా వైద్యం ఆయన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టి పుత్తూరులో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టు వస్త్రాలతో అర్చకులు స్వామివారిని యోగ నరసింహ అవతారంలో అలంకరించి సింహవాహనంపై ఊరేగించారు. తులసి దళాలతో అర్చనలు, దీపధూపాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం బాణసంచాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో వంశపార్యపర్యం ధర్మకర్తలు సిద్ధేశ్వరరెడ్డి, ఉభయదారులు తులసిరామిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలంలో వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మహానేతకు నివాళులు అర్పించారు. రాజశేఖర రెడ్డి సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలన్నీ ముందుకు తీసుకువెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ హరిరెడ్డి, ఎంపీపీ పట్నం ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ గీత హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ మధు భారతి, రవిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గాంధీబాబు, కిషోర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, దుర్వాసులు రెడ్డి, సేతురాం, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పాతపేటలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ డాక్టర్ సుధీర్, కౌన్సిలర్ సోము, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్నాను సార్, జాబ్ డిగ్రీ ఇప్పుడు బిజినెస్ స్టాప్ పెట్టాను.
చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు మురళి మాట్లాడుతూ తమను పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసనాడ మురళి, చీలేపల్లి రవి, సునీల్, దాము, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో కనీవిని ఎదుగని రీతిలో వైఎస్ఆర్సీపీ రెబల్ సస్పెండ్ అయిన వారు బాగా ఘనంగా జరుపుకున్నాము. ఈ జయంతి జరుపుకోవడానికి కారణం ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత రైతులు కరెంటు కానీ ఆరోగ్యశ్రీ కానీ కుప్పంలోనే ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పేదలకు మరింత సేవలు, రుణమాఫీ ఇలా చెప్పుకోకపోతే ఆ మహానేతని ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకొని ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు 30 యాక్ట్ ఇంకొక యాక్ట్ అనే కొందికి భయపడి ఎక్కడో వెళ్ళిపోయినారు. అదే భరత్ గారు కూడా 10 మంది చెప్పబట్టు 10 మంది వెనకాల చూస్తే 10 మంది కూడా లేదు. ఎందుకంటే మేము నిజమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కార్యకర్తలు కాబట్టి మేము ఈరోజు నిలబడుకున్నాం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏమంటే ఇలాంటి దొంగ నాయకులు కుప్పంలో చాలా మంది ఉన్నారు. ముందరికి వచ్చిందును నిలబడి మేము ప్రశ్నించిన భరత్ గారిని ప్రశ్నించాం. అయ్యా బాబు, వైఎస్ఆర్ కార్యకర్తల్ని పట్టించుకోవాలి, లేకపోతే వైఎస్ఆర్ కీర్తి చెందినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి రాజశేఖర్ గారు. మధ్యతరగతి వారు, పేదవారు ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగస్తులైనారంటే ఆ ఘనత అంతా రాజశేఖర్ గారికి చెందింది. కాబట్టి మేమందరూ కూడా మాలాంటి మధ్యతరగతి కానీ పేద కుటుంబాలు కానీ ఎన్నో ఈ రాష్ట్రంలో బాగుపడినాయంటే అది ఒక రాజశేఖర్ గారి గవర్నమెంట్లోనే. అప్పుడు రాజశేఖర్ గారు అంటే సెంట్రల్లో కూడా మంచి పేరు ఉండేది. రాష్ట్రానికి ఏమి కావాల్సిన వనరులన్నీ కూడా చేకూర్చేవాడు రాజశేఖర్ గారు. ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గంలో ఆయన ఆశయాలకి తోట్లు పడుతుంటే మాకందరికీ బాధేసింది. రాజశేఖర్ గారు ఇంత మంచి పేరు తీసుకొచ్చి, పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి అందరికీ మేలు చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ నాయకులు ఆయన ఆశయాలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మై టీడీపీ యాప్ ఫోన్లో ఎలా ఉపయోగించాలో, ఏ విధంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మనకు ఒక షట్టర్ ఆఫీస్ నుంచి ఒక యాప్ రావడం జరిగింది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు దాంట్లో కొన్ని యాక్టివిటీస్, మై రిపోర్ట్స్, మెంబర్ సర్చ్, ట్రైనింగ్స్ లీడర్ అని వస్తుంది. దాంట్లో కింది భాగంలో మనకు టీడీడీ అంటే డోర్ టు డోర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ డోర్ టు డోర్ ఆప్షన్ వస్తే మనకు కావాల్సినటువంటి సెలెక్ట్ బూత్ ఎంచుకోవాలి. ఆ సెలెక్ట్ బూత్ ఎంచుకున్న తర్వాత మనమైతే ఏ బూత్ లో ఉన్నామో దానికి సంబంధించిన మనకు వాళ్ళ డేటా అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ డేటా మొత్తం రావడం జరుగుతుంది. ఆ డేటాని కలిసినప్పుడు కంపల్సరీగా మనం వాళ్ళతో పాటుగా ఒక సెల్ఫీ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం దాన్ని అప్లోడ్ అంటే మనం యాప్ లో అప్లోడ్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం రోజుకు దాదాపుగా 40 నుంచి 50 ఇండ్లని కంపల్సరీ మనం విజిట్ చేయాలి. చేసి మనం తప్పకుండా ఈ సుపరిపాలన తొలి అడుగులో మనం విజయవంతం చేయవలసిన బాధ్యత అందరినీ కూడా మన బూత్ కన్వీనర్లు, యూనిట్లు, క్లస్టర్ల మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకు వివిధ కారణాల వల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఆలస్యమైంది. మనకు
ఈ రోజు ఉదయాన్నే తిక్కారెడ్డి పూల నాగరాజన్నతో మాట్లాడడం కూడా జరిగింది. పాంప్లెట్స్ కూడా రేపో ఎల్లుండో మనకు అందజేస్తారు. ఆ పాంప్లెట్ తీసుకెళ్లి మనం తప్పకుండా ప్రతి గ్రామంలో మనం ప్రతిరోజు 40 ఇళ్లను విజిట్ చేసి వాళ్లకు ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇంకా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమి అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కాబట్టి మనం తప్పకుండా అధిష్టాన సూచనను మనమంతా పాటించి మనమంతా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గీతానగర్లో రమాదేవి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ ఆదేశాల మేరకు 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి 2 రోజుల్లో కేసును ఛేదించి నిందితుల్ని రిమాండ్కు తరలించారు. 55 years ఆ రోజు ఏ రోజైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో నెక్ చుట్టూ ఇంజురీస్ తోటి మనకి హాస్పిటల్ ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు మనకి సస్పిషియస్ గా వెంటనే తెలుస్తుంది. నోటిలోంచి నురగ వస్తూ ఉంటుంది, కొంచెం బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. సో సస్పిషియస్ అని మనకి తెలిసిన వెంటనే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. 307 IPC కింద కేసు రిజిస్టర్ చేస్తాము. చేసిన తర్వాత మనం విచారించిన తర్వాత మనం ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ అక్యూజ్డ్ పేరు ఎలంకూరు రాజశేఖర్ అండి, ఎలియాస్ చాకలి రాజశేఖర్, వయస్సు 35 years. ఈ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేసు. ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే ఈమె వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది, అప్పులు ఇస్తూ ఉంటుంది. ఈ వ్యక్తికి 10,000 రూపీస్ అప్పిచ్చిన తర్వాత అతను 5,000 పే బ్యాక్ చేస్తారు. 5,000 పే బ్యాక్ చేసిన తర్వాత కొంత అమౌంట్ అంటే రిమైనింగ్ 5,000 ఎప్పుడు ఇస్తామని చెప్పి ఇతన్ని అడగడం, మల్టిపుల్ టైమ్స్ అడగడం అన్న సంఘటన జరుగుతుంది. అదే అతనికి నచ్చదు. ఈమె నన్ను పలుమార్లు సదాయిస్తుందన్న ఉద్దేశంలోనే ఆలోచనలోనే అతను ఉంటాడు. ఆ తర్వాత రీసెంట్ గా డ్వాక్రా మహిళలకు సంబంధించి అతనికి ఎంతో కొంత అమౌంట్ పడుతుంది వాళ్ళ వైఫ్ కి. అప్పుడు అతన్ని ఈమె గట్టిగా అడగడం జరుగుతుంది, మీరు మీ డబ్బులు వచ్చినా కూడా నాకు ఇంకా నా రిటర్న్ అమౌంట్ మీరు ఇవ్వడం లేదని. నేసర్ బై కమ్యూనిటీ రమాదేవి అనే లేడీ అరౌండ్ 55 years ఆ రోజు ఏ రోజైతే మనకి ఇన్ఫర్మేషన్. ఏలూరు జిల్లా చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల ఎలిజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇసంపల్లి సుందరరావు, చింతలపూడి పార్టీ అధ్యక్షులు జగ్గవరపు కోటిరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాదరబోయిన వరలక్ష్మి, బుర్రా సుబ్బారావు, డి రాజు, పింగలి సుబ్బారావు, డాకూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడికి మీ అందరికీ కూడా ఎన్నిక కాకుండా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈ రోజున మన సైనిక నాయకుడు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పుకోవాలని అది నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారి దానికి ఆధిపత్యం ఎవరు లేదు. అసలు సంక్షేమం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి. ఎవరు ఊహించరు విధంగా. అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర మొదలు పెడితే పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తాను అని అంటే ఆయన్ని చూసి నవ్వారు. ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారు, రైతులు ఉచిత విద్యుత్ ఎలా ఇస్తారని చెప్పి చూసి నవ్వటం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే కేవలం ఉచిత విద్యుత్ మాత్రమే, ఏమి ఇవ్వలేదు. కానీ ప్రజలు ఆయన నమ్మారు. ప్రజలలో ఓట్లయితే ఆయన అధికారంలో రావాలని చెప్పి మన ఉమ్మడి స్వీకారం చేసిన రోజుని మొట్టమొదటి ఆయన ఉచిత విద్యుత్ మీద అదంతా కూడా మనందరూ ఆయన యొక్క మనసు ఎంత గొప్పది అంటే అప్పట్లో ఆయన ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు. అలాగే మరి రీఎంబర్స్మెంట్ హామీ ఏమి ఇవ్వలేదు. కానీ అలాగే హామీలు ఇవ్వని కూడా ఆయన
మరి ప్రజల సంక్షేమం అభిమానం పేద ప్రజల మీద ఆయన ఉన్నటువంటి ప్రేమ బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గౌడపాలెంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. తాము చేసిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ నందు జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని నాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు గ్రామంలోని 25 నుండి 30 గృహాలను సందర్శించి జరిగిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి విడమర్చి చెప్పడం, వారికి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పాలి, చెప్తా ఉన్నాం. వారితో పాటు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో జరిగిన దుశ్చర్యలు, ఆర్థికంగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని బండి తీసుకొచ్చారు. ఈరోజు వారిచ్చిన అవకాశం, వారి గురించి ప్రేమాభిమానాలన్నీ కూడా మళ్ళా మనసులో పెట్టుకుని మళ్ళీ ఒడిగా రాష్ట్రానికి ముందుకు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు బ్రహ్మాండ నుంచి అందిస్తా ఉన్నాం. ఉచిత గ్యాస్ బిల్లును తక్కువ అమలు చేస్తా ఉన్నాం. తల్లికి వందనం, ఇంటర్మీడియట్ లోపు పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 60. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు 11వ క్లస్టర్ ఇన్ఛార్జి కన్నన్ ఆధ్వర్యంలో కొత్తపేట పరిధిలో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించడంతో పాటు వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు పార్టీ అధ్యక్షుడు లోకేష్, 176వ బూత్ కన్వీనర్ యూకే మణి మోహన్, 175 బూత్ కన్వీనర్ కృష్ణంరాజు, భరత్, కో ఇన్ఛార్జి వరదరాజులు, టీడీపీ నాయకులు ఆర్ముగం తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంకా ఆగస్ట్ 15 ఇంకా బస్ సర్వీస్ కూడా పెట్టాలి. అన్ని పథకాలు ఇదవుతున్నాయి కాబట్టి ఇంకా అది లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీలో కనీసం అంటే సీఎం గారు మనం ప్రత్యేకంగా 1200 కోట్లు పెట్టి అండర్ డ్రైనేజ్ ఇవన్నీ పెట్టి రెడీ చేస్తామనేసి చేస్తాను. సింగపూర్ మరి కుప్పాన్ని రెడీ చేయాలనేది ఆయన ఇన్ని సంవత్సరాలు చేయాలంటే ఈ 1 సంవత్సరంలో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి కుప్పాన్ని ఒక సింగపూర్ లాగా చేయాలంటే ఆదర్శానికి రాష్ట్రానికి ఒక ఆదర్శ కుప్పంగా చేయాలని, స్వర్ణ కుప్పం చేయాలని ఆయన. అది మీ ఒక ఒపీనియన్ ఏమన్నా ఈ పరిపాలన? చాలా బాగా చేస్తాను, మేము తప్పుగా చెప్పింది ఏమి లేదు, అన్ని విధాలుగా బాగుంది. ఇట్లాంటి విషయాలు మీ పక్కింటి వాళ్ళు కూడా తెలియపరిచి నెక్స్ట్ దీంతో పెద్ద ఇంటి 1,00,000 కోట్ల మెజారిటీ పెంచాలని మీకు ఖచ్చితంగా చేస్తాం. మా అక్కకి పెన్షన్ వస్తుంది, అది వస్తుంది, అన్ని బాగానే ఉంది. తక్కువ చెప్పేది అన్ని చేస్తాను ఆయన. ఏమంటే జగన్ లాగా అప్పు చేసి చేయకుండా సంపాదించి వచ్చిన దాంట్లో కొద్దిగా మనకు చేస్తున్నారు, అది బెస్ట్. అప్పు చేసి చేసేయడం వల్ల మనకి లాస్, ఇది బెస్ట్. తక్కువగా చేసినా కరెక్ట్ గా చేస్తారు. తమ్ముడు భార్య వచ్చింది, 4 పిల్లలకి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.